హరే కృష్ణ. సో అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందము అధ్యాయం 22 రెండవ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సహోవాచ యదా కులాల చక్రేణ భ్రమతాః సహ భ్రమతాం తదాశ్రయాణాం పిపీలికాదీనాం గతిరన్యైవ ప్రదేశాంతరేష్వప్యుపలభ్యమానత్వాదేవం నక్షత్రాభిరిభురు పలక్షితేన కాలచక్రేణ ధ్రువం మేరు చ ప్రదక్షిణేన పరిధావత సహ పరిధావమానానాం తదాశ్రయాణాం సూర్యాదీనాం గ్రహాణాం గతిరన్యైవ నక్షత్రాంతరే రాస్యాంతరే చోపలభ్యమానత్వాత్. శాంతి మాతాజీ, మీరు రెండవ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. భగవంతుని పరమ సంకల్పముచే రెండవ శ్లోకం నెలకొనిన మాతాజీ, అనువాదం. ప్రభుజీ రెండవ అధ్యాయం శ్లోకం 22. సారీ ప్రభుజీ 23కి వెళ్ళిపోయింది. సరే. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. స్పష్టంగా ఇట్లు స్పష్టముగా సమాధానం ఒసగెను. కుమ్మరి సారే తిరుగుతున్నప్పుడు
దానిపైనున్న చీమలు కొన్ని మార్లు ఒక భాగమున మరికొన్ని మార్లు ఇంకొక భాగమున ఉండుటచే తమ గమనము చక్ర గమనమునకు భిన్నముగా నున్నట్లు గాంచగలవు. అదే విధముగా రాశులు, నక్షత్రములు, సుమేరు పర్వతమును మరియు ధ్రువలోకమును కుడి ప్రక్కన ఉంచుకొని కాలచక్రములో చరించును. చీమల వంటి సూర్యాది గ్రహములు వానితో పాటు చనుచుండును. అయినను వివిధ సమయములలో సూర్యాది గ్రహములు వివిధ రాశులలో నక్షత్రములలో గోచరించును. వివిధ రాశుల భ్రమణమునకు కాలచక్ర భ్రమణమునకు వాటి గమనము భిన్నముగా నున్నదని ఇది సూచించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. స ఏష భగవానాది పురుష ఏవ సాక్షాన్నారాయణో లోకానాం స్వస్థయ ఆత్మానం త్రయీమయం కర్మ విశుద్ధి నిమిత్తం కవిభిరపి చ వేదేన విజిజ్ఞాస్యమానో ద్వాదశదా విభజ్య షట్స్యు వసంతాది ఋష్వతృషు యథోపజోష మృతుగణాన్ విదధాతి. నూకల సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు మూడో శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ. జగత్తునకు మూల కారణము దేవదేవుడగు నారాయణుడే. వేద విధులు ప్రార్థించగా ఆ పరమపురుషుడు సమస్త లోకములకు లాభమును చేకూర్చుటకు మరియు కామ్యకర్మలను పవిత్రమునర్చుటకు ఈ భౌతిక జగత్తునందు సూర్యుని రూపమున అవతరించెను. అతడే తనను 12 భాగములుగా విభజించుకొని వసంతాది ఋతువులను సృష్టించెను. ఆ ప్రకారము శీతోష్ణాది ఋతుగణములు అతనిచే కలిగినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. తమేవ తమిహ పురుషస్త్రయా విద్యయా వర్ణాశ్రమాచారానుపదా ఉచ్ఛావైచః కర్మభిరామ్నో తైర్యోగవితానైశ్చ శ్రద్ధయా యజంతోన్యాస శ్రేయః సమధిగచ్చంతి. శశికళ మాత చదవండి. 4వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రణామాలు ప్రభుజీ. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి అదే కదా ప్రభుజీ? అదే మాతాజీ. వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి జనులు సాధారణంగా సూర్యదేవుని రూపమున గల నారాయణ్ణి అర్చించుదు. వేదోక్తములైన అగ్నిహోత్రాది కర్మల చేతను అష్టాంగ యోగం చేతను వారు పరమాత్మని రూపమున ఆ దేవదేవుని శ్రద్ధతో ఉపాసించుచు జీవిత చరమ లక్ష్యంను అతి సులభంగా సాధించు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. అత స ఏష ఆత్మా లోకానాం ద్యావాపుదివ్యోరంతరేణ నభోవలయస్య కాలచక్రగతో ద్వాదశ మాసానాన్ భుజ్కే రాశి సంజ్ఞాన్ సంవత్సరావయవాన్ మాసః పక్షద్వయం దివానక్తం చేతి సపాదరక్ష ద్వయం ఉపదిశంతి యావతా షష్టమంసం భుంజీత సవైరుతిరీత్యుపదిశ్యతే సంవత్సరావయవః. అల్పసిద్ధి మాత చదవండి. సర్వలోకములకు ఆత్మయగు నారాయణుడే విష్ణువు అయిన సూర్యుడు విశ్వము యొక్క ఊర్ధ్వ అధోభాగముల నడుమ అంతరిక్షమునందు నెలకొని ఉన్నాడు. కాలచక్రమున 12 మాసములు ఎందు చరించుచు అతడు 12 రాసులు ఎందుండి ఆయా రాసులను అనుసరించి 12 వివిధ నామములను బడియుచుండును. ఆ 12 మాసముల సమూహమే సంవత్సరమని పిలువబడును. చంద్రమానమును అనుసరించి 2 పక్షములు శుక్లపక్షము కృష్ణపక్షము కలిసి 1 మాసమగును. ఆ సమయము పితృలోకమునకు 1 పగలు 1 రాత్రి కాగలదు. ఇక సూర్యమాసమును అనుసరించి 1 మాసము 2 నక్షత్రములకు సమానము. సూర్యుడు 2 మాసములు చరించినప్పుడు 1 ఋతువు గడుచును. కనుకనే ఋతుమార్పులు సంవత్సరావ యవములుగా పరిగణించబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ.
సో ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో మొత్తం ఇక్కడంతా కూడా ఏం చెప్తున్నారు, టైం వీల్ గురించి చెప్తున్నారు. టైం వీల్ గురించి నిన్న మనం చెప్పుకున్నాం కదండి. సో టైం వీల్ ఎలా ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాము. సో ఇది మనకి టైం వీల్ అన్నమాట. సో ఈ చక్రానికి ఏముంటాయి, మనకి 12 రిమ్ములు ఉంటాయి ఇలాగా. చూడండి, 1 2 3 4 5 6 12 రిమ్ములు ఉంటాయి. సో మధ్యలో ఏముంటుంది, హబ్ ఉంటుంది అన్నమాట చక్రానికి. సో ఆ తర్వాత ఈ రెండు రిమ్స్ ఏదైతే గనక మనకి ఉంటాయి కదా, 1 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని కలిపి ఒకటి ఇలా ఉంటుంది అనమాట. కలిపేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. సో 2 3 4 5 6 మొత్తం 12 ఏమో సెంటర్ నుంచి వచ్చేటువంటివి ఉంటాయి. ఆ తర్వాత వాటిని రెండు కలిపి పట్టుకుంటాయి అన్నమాట ఇలా. ఓకే, దీన్ని మనము టైం వీల్ అని చెప్తాం అన్నమాట. సో దీనికి మనకి ఎలా అంటే కనుక ఎద్దుల బండి దీనికి వస్తుంది. ఒక నిమిషం చూడండి, ఎద్దుల బండికి మనకి చక్రం ఇలా ఉంటుంది అనమాట. సో మధ్యలో ఏమో హబ్ ఉంటుంది. సో ఆ తర్వాత మొత్తం 12 ఏమో ఇలా వస్తాయి మనకి, సెంటర్ నుంచి చివరికి వస్తాయి అన్నమాట. ఆ తర్వాత రెండు కలిపి ఏం చేస్తారు, దాన్ని చక్రాన్ని తయారు చేస్తారనమాట. సో ఇదే ఎద్దుల బండిని ఎలా అయితే కనుక చక్రాన్ని తయారు చేస్తారో, ఇదే విధంగా మనకి యొక్క టైం వీల్ కూడా తయారు చేయబడింది అనమాట. టైం వీల్ నిన్న చూసాం మనం. ఒక్క నిమిషం, నిన్న డౌన్లోడ్ చేశాను నేను. ఒక్క నిమిషం, డౌన్లోడ్స్ లో ఉంది. సో ఇక టైం వీల్ లోనే మనం చెప్పుకున్నాం కదా, ఏముంటాయి ఈ రెండు సెంటర్ నుంచి వచ్చేటువంటివి. ఒక నిమిషం, డౌన్లోడ్స్ లో ఓపెన్ చేస్తాను. ఉంది నేను పంపించిన. సో మనకి ఏమవుతుందంటే కనుక, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కనుక, నారాయణుడే ఏం చేశారు, ఆయన మనకి ఋతువులు, సంవత్సరాలు, కాలము ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ఆయనే యొక్క సమయం యొక్క నిర్దేశనం కోసం అని చెప్పేసి ఆయన టైం వీల్ కింద ఎక్స్పాండ్ అయ్యారనమాట. సో చూపించి సో దాన్ని మొత్తము టైం వీల్ కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యారనమాట. సో నిన్న మనం చూసాము టైం వీల్. సో దాంట్లో మనకి ఈ యొక్క టైం వీల్లో ఏముంటాయి, మనకి మొత్తము 12 రాసులు ఉంటాయి అన్నమాట. 12 రాసులు అంటే కనుక మనకి మకర రాశి, కుంభరాశి, మీన రాశి, అదేవిధంగా మేష రాశి, వృషభ రాశి, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా రాశి, తులా రాశి, తర్వాత వృశ్చికము, ధనుస్సు రాశి. మొత్తము 12 రాసులు ఉంటాయన్నమాట మొత్తం. ఈ యొక్క 12 రాసులు కాకుండా మొత్తం మళ్ళీ మనకి ఏముంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆశ్లేష, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మొత్తము ఆ, మొత్తము 27 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మనకి 9 గ్రహాలు ఉంటాయి. సో గ్రహము సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా అంగారకుడు, బుధుడు, గురు, రాహువు, కేతువు, శని, వీళ్ళందరూ కూడా మొత్తం 9 గ్రహాలు ఉంటారన్నమాట మొత్తం. సో మొత్తం అందరూ కూడా ఏం చేస్తుంటారు, అందరూ కూడా మనం చెప్పుకున్నటువంటి యొక్క అంతరిక్షం మధ్యలో తిరుగుతూ ఉంటారన్నమాట.
ఓకే. సో ఇదే మనకి టైం వీల్ అన్నమాట. సో ఇది వీల్ ఇలా ఉంటుంది, మనకి టైం వీల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కనుక మనకి ఇవన్నీ కూడా రాసులు అన్నమాట. కనిపిస్తుంది కదండి మీకు అందరికీ కూడా, ఇది ఫోటో కనబడుతుందా? కనిపిస్తుంది ప్రభుజీ. సో ఇవన్నీ కూడా మనకి రాసులు అన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జెమిని, తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ పేర్లు ఇంగ్లీష్ లో ఉన్నాయన్నమాట. సో దాని పేర్లు అయితే కనుక సింహరాశి ఇక్కడ ఉంది కదా. సో ఎందుకు వీటికి పేర్లు వచ్చినవి? సో ఇక్కడ ఎందుకు వీటికి పేర్లు వచ్చినవి అని అంటే కనుక, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక నక్షత్రాలు అన్నమాట. నక్షత్రాలు అంటే చిన్న చిన్న తారలన్నీ కలిపి ఒక సమూహం కింద ఇవి ఉంటాయన్నమాట. ఈ సమూహాన్ని బట్టి దానికి మన పెద్దవాళ్ళు అందరూ కూడా చూసి వాటిని అబ్జర్వ్ చేసి ఈ పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ లియో అని చెప్పి కనబడుతుంది ఒకటి. లియో అంటే కనుక ఏమిటి మనకి, అది సింహరాశి అన్నమాట. అది చూడ్డానికి ఎలా ఉంటుంది, ఒక సింహం లాగా ఉంది కాబట్టి దాన్ని సింహరాశి అని చెప్పి పేరు పెట్టారనమాట. సో ఆ తర్వాత ఇంకేంటి, క్యాన్సర్ అని ఇక్కడ ఉంది చూడండి. క్యాన్సర్ ఎక్కడుంది మనకి, క్యాన్సర్, సింహరాశి పక్కనే క్యాన్సర్ అని ఉంది. క్యాన్సర్ అని చెప్పి దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు అని అంటే కనుక, తేలు యొక్క కొండెం అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని క్యాన్సర్ అని చెప్పి పెట్టారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఉన్నటువంటిది ఏమిటి, జెమిని అని పెట్టారు. జెమిని అంటే కనుక ఏమిటి, మిథునం అంటే కనుక కవలలు అన్నమాట. సో అవి జంటలాగా ఉన్నాయి కాబట్టి వాటిని కవలలు అని చెప్పి పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంకేం పెట్టారు చూడండి, టారస్. టారస్ అంటే కనుక వృషభం అన్నమాట. సో ఎద్దుకి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు ఇలాగే ఉంటాయని చెప్పేసి దానికి పెద్దవాళ్ళు ఈ పేరు పెట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి కనబడుతోంది ఇక్కడ, యారిస్ అని పెట్టారు. సో దానికి ఏం పెట్టారు, మేష రాశి అన్నమాట. సో అది మేకలాగా ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత మీన రాశి, ఇక్కడ ఇంకోటి పిసిస్ అని కనబడుతుంది కదా, అదొక చేప షేప్ లో ఉందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ కుంభరాశి, ఎక్వైరీస్ అంటే కనుక కుంభరాశి. తర్వాత మళ్ళీ మకరం ఒకటి ఉంది, కప్రికార్న్ అన్నారు కదా, ఇదేంటంటే కనుక మకరం, మేకలా ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ ఏంటి, సగటిరస్ అంటే కనుక ఇది ధనుస్సు లాగా ఉంది ఇక్కడ, బౌ, ఒక ధనుస్సు లాగా ఉందన్నమాట. సో ఎగ్జాక్ట్ గా షేప్ ఉండదు కానీ ఇంచుమించు అలాగా ఉంటుంది అనమాట. సో తర్వాత వృశ్చిక రాశి, స్కార్పియన్ అన్నమాట. సో స్కార్పియన్ ఇందాక చూసింది ఏంటి, క్యాన్సర్. క్యాన్సర్ అంటే కనుక క్రాబ్ అది. సో ఇక్కడ స్కార్పియన్ అంటే కనుక తేలు. తేలు ఎలా అయితే కనుక దానికి కొండే ఉంటుంది కదా, అలా ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇది త్రాసు లాగా ఉంది ఇక్కడ, లిబ్రా అంటే కనుక త్రాసు, అంటే కనుక తక్కెడ అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇది కన్య రాశి. ఉమ్, ఇది చూస్తే కనుక కన్యా రాశి అన్నమాట. సో ఇలాగా వీటికి ఉన్నటువంటి ఆ యొక్క షేప్స్ ను బట్టి మొత్తం మనకి ఎన్ని రాసులు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయన్నమాట మనకి. సో అదే విధంగా ఇక 12 రాసుల తర్వాత మళ్ళీ మనకి 27 నక్షత్రాలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది మనకి రాసులు. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇక్కడ మనకి పిక్చోరియల్ గా ఇలా చూపించారు మనకి. ఇది పిక్చోరియల్ గా ఇలా చూపించారు, సర్కిల్లో ఎలా ఉంటుంది అని చెప్పి చూపించారు. కానీ మనకి ఇవి ఎలా ఉంటాయి, ఆకాశంలో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్కార్పియన్ ఉంటుంది, సగాటిరస్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి మధ్యలో భూమండలం అన్నమాట ఇది. సో పైన ఆకాశంలో ఇవన్నీ కూడాను ఈ యొక్క ఆ రాశులన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా దీన్ని అంతటినీ కూడా ఏమంటారు, దీన్ని మొత్తం కలిపి దీన్ని టైం వీల్ అని చెప్పి చెప్తారు. టైం వీల్లో ఇదొక భాగం అన్నమాట. సో రాసులు అన్నమాట. సో ఇప్పుడు నిన్న మనము చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం మనము, ఒక్క నిమిషం. సో నిన్న మనము రిలేటివ్ మోషన్ గురించి చెప్పుకున్నాం మనం. రిలేటివ్ మోషన్ అంటే కనుక ముందుగా ఏం చెప్పుకున్నాం, ట్రైన్ లో ఉన్నటువంటి వ్యక్తికి వెనక్కి వెళ్తూ, అక్కడ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే కనుక వాడు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ట్రైన్ ముందుకు వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే ట్రైన్ లో ఉన్నటువంటి వ్యక్తికి వెనకాలే, అదే పక్కనే రోడ్డు మీద ఒక కార్ వస్తుంది అనుకోండి,
కారు కానీ, లేకపోతే కనుక పక్కనే ఒక్కొక్కసారి ఏంటి ట్రైన్ కి ప్యారలల్ గానీ ఇంకో ట్రైన్ కూడా వెళ్తుంది మనకి. సో అలాంటప్పుడు అది ఎక్కువ స్పీడ్ లో వెళ్ళింది అనుకోండి, మనం ఉన్న ట్రైన్ కన్నా ఆ పక్కనే ఉన్నటువంటి బస్సు ఎక్కువ స్పీడ్ లో వెళ్తే కనుక అది ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి. అదే విధంగా ఆ ట్రైన్ కన్నా ఆ బస్సు స్లోగా వెళ్తుంది అనుకోండి, ఏమవుతుంది, ఆ బస్సు మనకి ట్రైన్ నుంచి చూస్తే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటి మనకి లీనియర్ మోషన్. లీనియర్ మోషన్ అంటే కనుక స్ట్రైట్ గా వెళ్ళడం అన్నమాట. ఇలా స్ట్రైట్ గా వెళ్తుంటే కనుక ఏమవుతుంది, కొంతసేపటికి ఆ బస్సు మనకు కనపడదు, ఎందుకంటే దాటి చాలా ముందుకు వెళ్ళిపోతాం మనం. ఓకే అండి. సో ఇదే కనుక మనం ఇంకొక ఎగ్జాంపుల్ అన్నమాట. సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, బాయ్స్. మనకి రన్నింగ్ రేసులు పెడుతూ ఉంటారు కదా, 100 మీటర్లు, 1000 మీటర్లు, లేకపోతే కనుక ఒకసారి 300, 3000 మీటర్లు అని చెప్పి రన్నింగ్ రేసులు ఒలింపిక్స్ లో అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. పరుగు పందాలు పెడుతూ ఉంటారు. ఒకసారి షాట్ వేస్తారు, అందరూ ఫాస్ట్ గా పరిగెడతారు. సో ఒక్కోసారి 100 మీటర్లు అయితే కనుక ఒక రౌండ్ లో కంప్లీట్ అయిపోతుంది. ఒక్కోసారి 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మారథాన్ రన్నింగ్ రేస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే రిలీ రన్నింగ్ రేసులు కూడా ఉంటాయి. ఒకళ్ళ తర్వాత నుంచి ఒకళ్ళు వచ్చి అది బ్యాట్ అని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ పరిగెడుతూ ఉంటాయి. సో అలాగ ఒక ముగ్గురు పిల్లలు యొక్క రన్నింగ్ రేసు పరిగెడుతున్నారు అనుకోండి. మొదటి పిల్లవాడు బాగా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. రెండో పిల్లవాడు ఏమవుతుంది, వాడు స్లోగా పరిగెడుతున్నాడు. రెండో పిల్లవాడి కంటే ఇంకా స్లోగా పరిగెడుతున్నాడు. మొదటి పిల్లవాడు ఏమవుతుంది, ఈ రెండో పిల్లవాడు మొదటి పిల్లవాడు బాయ్ 1, బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3 అని చెప్పుకుందాం. బాయ్ 1 ఏంటి, వాడు ఫాస్ట్ గా వెళ్తాడు. బాయ్ 2 ఏంటంటే కనుక బాయ్ 1 ఒక రౌండ్ వేసేసరికి ఈ బాయ్ 2 ఏంటంటే కనుక వాడు ఒక రౌండ్ వీడికి కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే స్లోగా వెళ్తున్నాడు వీడు. ఎంత వెళ్తాడు వీడు, మొత్తం అది ఆ సర్కిల్ అంతా కూడా వాడికి ఎంత, 360 డిగ్రీస్ ఉంటుంది కదా మనకి. ఒక వృత్తంలో ఎన్ని ఉంటాయి, ఒక సర్కిల్లో మనకి 360 డిగ్రీస్ ఉంటాయి. సో బాయ్ 1 వాడు ఒక ఒక సమయంలో ఎక్స్ టైంలో వాడు 360 డిగ్రీస్ కంప్లీట్ చేశాడు. బాయ్ 2 ఏంటంటే కనుక వాడు 360 కాదు, వాడు స్లోగా వెళ్తున్నాడు కదా, వాడు 359 కంప్లీట్ చేశాడు అదే టైంలో, సేమ్ టైంలో. బాయ్ 3 వాడేం చేశాడు, 360 మైనస్ ఒక 13. సో మొదటి వాడు ఏం కంప్లీట్ చేశాడు, మనకి 301 డిగ్రీ లేట్ గా వెళ్తున్నాడు. రెండో పిల్లవాడు ఎన్ని డిగ్రీస్ లేట్ గా వెళ్తున్నాడు, రెండో పిల్లవాడు 1 డిగ్రీ లేట్ గా వెళ్తున్నాడు. తర్వాత ఒక నిమిషం ఉండండి. సో మూడో పిల్లవాడు ఏంటంటే కనుక 13 డిగ్రీలు లేటుగా వెళ్తున్నాడు. మొదటి పిల్లవాడు ఫుల్ రౌండ్ కంప్లీట్ చేస్తాడు, 360 డిగ్రీస్ కంప్లీట్ చేస్తాడు. అదే టైంలో రెండో పిల్లవాడు ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేశాడు, 359 కంప్లీట్ చేశాడు. మూడో పిల్లవాడు ఎంత కంప్లీట్ చేశాడు, వాడు 347 డిగ్రీస్ కంప్లీట్ చేశాడు. ఓకే, ఇది ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి. అంటే కనుక ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రెండో పిల్లవాడు మొదటి వాడి కన్నా 1 డిగ్రీ తక్కువగా తిరిగాడు. అదే ఒకటో రౌండ్ మొదటి పిల్లవాడు కంప్లీట్ చేసేసరికి మూడో పిల్లవాడు 13 డిగ్రీలు తక్కువ తిరిగాడు, వెనకబడ్డాడు. రెండో రౌండ్ కంప్లీట్ అయింది అనుకోండి మొదటి పిల్లవాడికి, ఈ రెండో అతను ఎంత దూరంలో ఉంటాడు, 2 డిగ్రీస్ వెనకాల ఉంటాడు రెండో పిల్లవాడు. మూడో పిల్లవాడు అయితే కనుక 26 డిగ్రీలు వెనకాల ఉంటాడు. ఓకే, సో అదే విధంగా చేసుకుంటూ వెళ్తే కనుక 10 రౌండ్లు అయినాయి అనుకోండి. 10 రౌండ్లు అయితే కనుక రెండో పిల్లవాడు 20 డిగ్రీలు 10 డిగ్రీలు వెనకాల ఉంటాడు. అదే రెండో పిల్లవాడు ఎంత ఉంటాడు, 30, ప్రతిదానికి 13 డిగ్రీలు లేట్ అవుతున్నాడు కదా, 10 రౌండ్లు 13 × 10 130 డిగ్రీలు వెనకాల ఉంటాడు. 130 డిగ్రీలు వెనకాల ఉంటాడు. అదే 30 రౌండ్లు పూర్తయినాయి అనుకోండి, 2 డిగ్రీలు మొత్తం 30 రౌండ్లు పూర్తయినాయి అంటే కనుక మొదటి పిల్లవాడు ఎంత దూరం వెనకాల ఉంటాడు, 30 డిగ్రీలు వెనకాల ఉంటాడు. 30 డిగ్రీలు వెనకాల ఉంటాడు. అదే మూడో పిల్లవాడు ఏంటంటే కనుక 13 మూళ్ళు 390 డిగ్రీలు వెనకాల ఉంటాడు. 390 డిగ్రీలు అంటే కనుక ఒక సర్కిల్ ఎంత ఉంటాయి, 360 డిగ్రీలు కదా. అంటే
వాడు మొత్తం ఈ ఒక సర్కిల్ అంతా వెనకబడిపోయి మళ్ళీ 30 డిగ్రీలు వెనకాల పడ్డాడు. వాడు ఒక చుట్టూ తక్కువ తిరిగి మళ్ళీ ఇంకా 30 డిగ్రీలు వెనకాల ఉన్నాడు. ఇప్పుడు చూస్తే కనుక మనకి రెండో పిల్లవాడు మూడో పిల్లవాడు ఇద్దరు కూడా 30 డిగ్రీల పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే కనుక మొదటివాడు 30 డిగ్రీలు తిరిగాడు, 30 రౌండ్లో 30 డిగ్రీలు తిరిగాడు. రెండో వాడు ఒక రౌండ్ తక్కువ తిరిగి మళ్ళీ 30 డిగ్రీలు తక్కువ తిరిగాడు. సో ఈ ఎనాలజీ గుర్తుపెట్టుకోండి. ఓకే, మొదటివాడు ఒక 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 చుట్టూ తిరిగేసరికి 1 డిగ్రీ తక్కువ తిరిగాడు రెండో పిల్లవాడు మొదటి పిల్లవాడి కంటే. మూడో పిల్లవాడు మొదటి పిల్లవాడి కంటే ఒక చుట్టూ తిరిగేసరికి 13 డిగ్రీలు వెనకాల పడ్డాడు. అలాగా 10 మొత్తం 30 డిగ్రీలు 30 చుట్లు తిరిగేసరికి ఏమైంది, ఈ యొక్క రెండో పిల్లవాడు 30 డిగ్రీలు వెనకాల పడ్డాడు. వెనకాల పడ్డం అంటే కనుక మనం చెప్పుకున్నాం, వాళ్ళు ముందే తిరుగుతున్నారు, క్లాక్ వైజ్ లోనే తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఏంటంటే మొదటి పిల్లవాడితో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు అన్ని డిగ్రీలు వెనకాల పడుతున్నారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా రిలేటివ్ మోషన్ లో. సో అలాగా 30 డిగ్రీలు వెనకాల పడ్డాడు. అదే మూడో పిల్లవాడు ఏంటి 390 డిగ్రీలు వెనకాల పడ్డాడు. అంటే కనుక ఒక ఫుల్ చుట్టూ తక్కువ తిరిగి మళ్ళీ 30 డిగ్రీలు వెనకాల పడ్డాడు. సో ఇదే లాజిక్ మనకి సూర్యుడు చంద్రుడు తిరగడానికి అప్లికబుల్ అవుతుంది. మొదటి పిల్లవాడు మనకి కాలచక్రము ఒక పర్టికులర్ స్పీడ్ లో తిరుగుతుంది. ఈ యొక్క కాలచక్రమే మనకి బేసిక్స్. దాంతోనే మనం మిగతా వాటిలన్నింటినీ కంపేర్ చేస్తాం. ఎలా అయితే కనుక మొదటి పిల్లవాడు బేసిస్ కదా మనకి, అతనితోనే మనం మిగతా వాళ్ళందరినీ కూడా కంపేర్ చేస్తున్నాం కదా. సో మొదటి పిల్లవాడు కాలచక్రం. బాయ్ 1. బాయ్ 2 ఏమిటి మనకి, అతను సూర్యుడు. బాయ్ 2 ఏంటి, సూర్యుడు కాలచక్రం ఒక రౌండ్ పూర్తి చేసేసరికి క్లాక్ వైజ్ లో సూర్యుడు కాలచక్రం 360 డిగ్రీలు పూర్తి చేసేసరికి సూర్యుడు అదే సమయంలో 359 డిగ్రీలు మాత్రమే తిరుగుతాడు ఆయన. అంటే సూర్యుడు ఒక చుట్టూ తిరిగేసరికి కాలచక్రము సూర్యుడు 1 డిగ్రీ వెనకాల పడతాడు. ఒక చుట్టూ తిరిగేసరికి సూర్యుడు 1 డిగ్రీ వెనకాల పడతాడు. చంద్రుడు ఇంకా స్లోగా తిరుగుతాడు ఆయన. సూర్యుడి స్పీడ్ కంటే చంద్రుడి స్పీడ్ తక్కువ. సో కాలచక్రం మొత్తం 360 డిగ్రీలు తిరిగేసరికి చంద్రుడు ఎంత తిరుగుతాడైనా 347 డిగ్రీలు మాత్రమే తిరుగుతాడు. అంటే కనుక చంద్రుడు ఎంత వెనకాల పడినట్టు, 13 డిగ్రీలు వెనకాల పడినట్టు ఒక చుట్టూ కాలచక్రం తిరిగేసరికి. కాలచక్రం ఒక చుట్టూ తిరిగేసరికి 13 డిగ్రీలు తిరిగినట్టు. సో అలాగే మనకేంటి, ఒక 30 రౌండ్లు కాలచక్రం తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు కాలచక్రంతో కంపేర్ చేస్తే కనుక 30 డిగ్రీలు వెనకాలకు తిరుగుతాడు. అంటే యాంటీ క్లాక్ వైజ్ లో వెనకాలకు తిరుగుతాడు 30 డిగ్రీలు. అదే చంద్రుడు మొత్తం 390 డిగ్రీలు వెనకాలకు తిరుగుతాడు. 390 నుంచి 360 తీసేయాలి, ఎందుకంటే ఒక చుట్టూ 360 కదా, తీసేస్తే చంద్రుడు కూడా ఏమవుతాడు, 30 డిగ్రీలు వెనకాలే ఉంటాడు ఆ సర్కిల్ పొజిషన్ లో చూస్తే కనుక మనం. సో ఇప్పుడు చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఒకే పొజిషన్ లో ఉన్నారు. ఇదివరకు ఏంటి, ఇద్దరు కూడా 0 డిగ్రీలో స్టార్ట్ చేశారు ఇద్దరు కూడా. మళ్ళీ మనకి 30 రోజుల తర్వాత మళ్ళీ చంద్రుడు సూర్యుడు కూడా ఒకే పొజిషన్ లో వచ్చారు వాళ్ళిద్దరు కూడాను. అంటే ఏమిటి, ఆ రోజు అమావాస్య. మళ్ళీ 30 చుట్లు తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా 60 డిగ్రీల పొజిషన్ లో కలుసుకుంటారు మళ్ళీ. అది ఇంకొక అమావాస్య. మళ్ళీ ఇంకో 30 చుట్లు తిరిగేసరికి మళ్ళీ 90 డిగ్రీల పొజిషన్ లో కలుసుకుంటారు వాళ్ళు. అది ఇంకొక అమావాస్య. సో అలాగా. సో సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క డిగ్రీ ఒక్కో చుట్టుకి కూడా ఒక్కొక్క డిగ్రీ వెనకాల పడుతున్నాడు. అంటే కనుక మనం చెప్పుకున్నాం కదా, మొత్తము 360 డిగ్రీలు మనకి టైం వీల్ ఉంది కదా, దాన్ని మొత్తము 12 రాసులతో డివైడ్ చేస్తే కనుక ఒక్కొక్క రాశి మనం చెప్పుకున్నాం, కర్కాటకము, జమిని, ఇవన్నీ కూడా ఒక్కొక్క రాశికి ఎన్ని డిగ్రీస్ వస్తాయి, 360/12 అంటే 30 డిగ్రీలు వస్తాయి. ఒక్కొక్క రాశికి కూడా 30 డిగ్రీలు ఉంటాయి. సూర్యుడు ఒక రోజుకి ఎంత వెనకాల పడుతున్నాడు టైం వీల్ కన్నా, 1 డిగ్రీ వెనకాల పడుతున్నాడు ఒక్కొక్క రోజుకి కూడా. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ కూడా 30 రోజులు ఆయన ఉంటాడు.
మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు రాశుల్లో ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క 30 రోజులు ఒక్కొక్క నెల ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. సూర్యమానం ప్రకారము సూర్యుడు ఈ విధంగా తిరగడాన్నే సూర్యుడి యొక్క మూమెంట్ అన్నమాట. ఇది సూర్యుడి యొక్క మంత్ అన్నమాట. చంద్రుడికి ఎలా ఉంటుంది? చంద్రుడు ఏంటంటే కనుక ఆయన 28 రోజుల్లో ఒక సర్కిల్ తిరిగేస్తాడు. ఆయన అంటే వెనక పడుతున్నాడు కదా బాగా. ఆయన 28 రోజుల్లో ఒక సర్కిల్ కంప్లీట్ చేసేస్తున్నాడు. ఆయన 28 రోజుల్లో అయిపోతుంది. అందుకే చూసాం కదా, మనకి పక్షము అని అంటాం. పక్షం అంటే కనుక 15 రోజులు అంటాం కానీ, బట్ అది యాక్చువల్గా అయితే కనుక 14 రోజుల దాకా ఉంటుంది. సో చంద్రుడికి అయితే కనుక మొత్తం 28 రోజులకు ఒక నెల అయిపోతుంది. చంద్రుడు ఏంటంటే కనుక ఒక నెల రోజుల్లో మొత్తం సర్కిల్ వేసి వచ్చేస్తాడు ఆయన. మొత్తం అన్ని రాసుల్ని, యాక్చువల్గా ఏంటంటే కనుక చంద్రుడిని రాసుల్లో చూడరు. చంద్రుడిని ఈ రాసులకు పైన మళ్ళీ నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల్లో టైం వీల్ గురించి మనం రేపు చెప్పుకుందాం. మళ్ళీ నక్షత్రాలు పాదాల గురించి మళ్ళీ రేపు చెప్పుకుందాం. అన్ని ఒకే రోజు అయితే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చంద్రుడికి అయితే కనుక రాసులు, ఒక్కొక్క రాశిలోనూ కూడా సూర్యుడికి అయితే కనుక రాసులు, ఒక్కొక్క రాశిలో కూడా సూర్యుడు ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు ఆయన. సో అలాగ మొత్తం 12 రాసుల్ని కవర్ చేసి ఆయన రావడానికి ఆయనకి ఒక సంవత్సరం పడుతుంది. అంటే 360 రోజులు ఆయనకి పడుతుంది. మనం ఏంటంటే కనుక క్యాలిక్యులేషన్ సింప్లిఫై అవ్వడానికి మనము సూర్యుడు 1 డిగ్రీ వెనకాల పడతాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్ గా అయితే కనుక క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే కనుక ఆయన 0.94 డిగ్రీస్ ఆయన వెనకాల పడతాడు. అది మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా 0.94 అంటే. సో అందుకని సూర్యుడికి ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? ఆయనకి 365 రోజులు ఉంటాయి. లెక్క ప్రకారం అయితే కనుక 1 డిగ్రీ అయితే కనుక 360 రావాలి. ఆ 0.94 అని చెప్పుకున్నాం కదా మనం, 0.94. దానివల్ల ఏమవుతుందంటే కనుక సూర్యుడికి మొత్తము అన్ని చోట మొత్తం ఇక టైం వీల్ లో వెనక్కి అన్ని రాసుల్ని కవర్ చేసుకుని రావడానికి ఆయనకి 365 రోజులు పడుతుంది. ఇది సూర్యుడి యొక్క మూమెంట్ రాసుల్లో అన్నమాట. సో రేపు మనము నక్షత్రాల్లో మళ్ళీ పాదాలు, ఆ పాదాల్లో చంద్రుడి యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, సో ఎన్ని రోజుల్లో కవర్ చేస్తాడైనా, అసలు ఈ నక్షత్రాలు ఎవరు అనేటువంటి విషయం మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు ఈ టాపిక్ మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగండి. ప్రభుజీ, ఇందాక ఇది ఏంటి రాసుల మండలం అది పెట్టారు కదా, అందులో ఏరీస్ కి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పారు కదా. అందులో ఆ నక్షత్రాల యొక్క పాదాలు కలిస్తేనే ఆ విధంగా డాట్స్ అన్ని అది ఆ షేప్ వస్తుందా ఇట్లా? ఆ నక్షత్రాలు మనకు ఆకాశంలో కూడా కనబడతాయి కదండి, మనం కూడా చూడొచ్చు వీటిని. ఆహా, ఒక్కొక్క రాశిలో మీరు అన్నట్లు 2.5 అంటే 4 పాదాలు ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క అది రాశి నక్షత్రానికి. అది మనకి వస్తుందండి. పాదాల గురించి ఒక్కొక్క నక్షత్రానికి కూడా 4 పాదాలు ఉంటాయి. అవును, రాశులకు పాదాలు ఉండవు. నక్షత్రానికి పాదాలు ఉంటాయి, రాశులకు పాదాలు ఉండవు. పాదాలు ఉంటాయి. అవును, ఆ రాశులకి పాదాలు పాదం ఉండదు. అవును ప్రభుజీ, ఆ పాదాలు కలిసిందే ఆ షేప్ వస్తుందా ఎట్లా ఒక్కొక్క దానికి? పాదాలు ఎలా వస్తాయి అనేది రేపు మనం చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రోజు ఇంతవరకు నక్షత్రాల గురించి రాశి గురించి మాత్రం ఈ రోజు అర్థం చేసుకోండి. ఓకే ఓకే. మనకి ఈ రోజు మనకి ట్రాన్స్లేషన్ కూడా వచ్చింది. 2.5 పాదాలు కలిపి ఒక రాశి వస్తుంది అన్నమాట. అది ఎలాగా అనేది రేపు చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు మనకి క్యాలెండర్ లో ఈ గడి దగ్గర నుంచి ఈ గడి వరకు ఈ రాశి, తర్వాత ఈ గడిలో పుడితే వేరే రాశి అని చెప్పి మెన్షన్ చేస్తారు కదా క్యాలెండర్ లో. అంటే రోజు వైజ్ చెప్పేది ఏంటంటే నక్షత్రాలు చెప్తారండి, రాశి కాదు చెప్పేది. రాశి కాదు, రాశి కాదు. మీరు క్యాలెండర్ తీసి చూడండి, అందులో నక్షత్రం ఉంటుంది. స్వాతి, చిత్త, పుబ్బ, ఇవన్నీ కూడా ఉంటాయి. అవును ప్రభుజీ, అవన్నీ నక్షత్రాలు, రాశులు కాదు. రాసులు కాదు, నక్షత్రాలు. టైం బట్టి మారుతూ ఉంటుంది, అవి నక్షత్రాలు. అవి ఇప్పుడు తులారాశిలో ఈ రోజు డేట్ తులారాశి రాశి అయితే కనుక రోజు మారదు. అది నెలకి మారుతుంది అని నెలకు అన్నారు కదా. మారుతుంది. సూర్యుడి నెలకు మారుతుంది రాశి, రోజు నెలకు మారుతుంది. ఒక రాశి అన్నారు రోజు కదా. మారేది నక్షత్రం మాత్రమే. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఉన్నట్టు రాశులు వచ్చి ఒక మేషరాశి 30 రోజులు ఉంటాయి ఇవి ఇంచుమించు. 30 ఈ రోజులు. నక్షత్రంలో పాదములు ఉంటాయి. పాదం 1, 2, 3, 4.
అవి అవునవును డివిజన్స్ మళ్ళీ రాశికి కొన్ని పాదాలు ఒక దాంట్లో వెళ్ళొచ్చు అలాగా మళ్ళీ 2.5 ఎంతో చెప్పారు కదా. రెండు పావు పాదాలు, రెండు నక్షత్రాలు, మళ్ళీ దాంట్లో ప్రతి నక్షత్రాన్ని కూడా 4 పాదాల కింద విభజిస్తారు. అలాగే చూసుకుంటే కనుక 2 నక్షత్రాలు ఒక పాదం కలిపితే కనుక ఒక రాశికి వస్తుంది అన్నమాట. 9 పాదాలు ఒకటో వస్తుంది పాదం. ఒక్కొక్క రాశి. 9 పాదాలు కలిపి ఒక రాశి. ప్రభుజీ ఇంకొక డౌట్, ఇప్పుడు సన్ వచ్చేసి మీరు అన్నట్లు ఒక చుట్టూ ఉండడు కాబట్టి అది ఆ చుట్టూ ఉండని రోజు అమావాస్య అంటారా? సూర్యుడు చంద్రుడు ఒక మూమెంట్ చెప్పుకున్నాం కదా, 30 చెప్పుకున్నాం. 30 రోజులు అంటే కనుక 30 చుట్లు టైం వీల్ తిరిగితే కనుక సూర్యుడు 30 డిగ్రీలు వెనకాల పడతాడు. చంద్రుడు కూడా ఆయన 30 చుట్లు అంటే కనుక ఆయన 13 డిగ్రీలు, ఆయన ఒక్కో సర్కిల్ కి కూడా 13 డిగ్రీలు వెనకాల పడతాడు. అంటే 390 డిగ్రీలు వెనకాల పడతాడు. అందులోంచి 360 తీసేస్తే కనుక 30 వస్తుంది ఆయనకి. అంటే ఒక సర్కిల్ ఒక చోట నుంచి మొదలు పెట్టిన తర్వాత చంద్రుడు సూర్యుడు మళ్ళీ కలుసుకున్నటువంటి ప్రదేశం ఏమిటి? అది అమావాస్య. 30 డిగ్రీల దగ్గర ఒకసారి కలుసుకుంటారు, 60 డిగ్రీల దగ్గర ఒకసారి కలుసుకుంటారు, 90, 120, 150, 180, 210, 240, 270, మళ్ళీ 310, 340, 360 దగ్గర మళ్ళీ కలుసుకుంటారు. సో ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని ఉంటాయి లెక్కేస్తే కనుక 12 ఉంటాయి మొత్తం. సో అవన్నీ కూడా చంద్రుడు సూర్యుడు కలుసుకున్నటువంటి రోజు అమావాస్య. కలుసుకో అంటే కనుక ఆ యాంగిల్, ఆ టైం వీల్ స్టార్టింగ్ ప్లేస్ నుంచి యాంగిల్ 30 మల్టిపుల్స్ లో ఉంటే కనుక అవన్నీ కూడా అమావాస్య. ఇద్దరు వచ్చి ఒకే దగ్గర ఒకే ఎలా యాంగిల్లో నిలుస్తారు. అది ఎలా జరుగుద్ది ప్రభుజీ? సూర్యుడు చంద్రుడు ఎలా కలుస్తారు అలా? అంటే వాళ్ళిద్దరూ కూడాను 2 సర్కిల్స్ లో ఉంటారు. ఆ సర్కిల్స్ ఒకే రేడియస్ లోకి వస్తాయి అన్నమాట, ఒకే లైన్ లోకి వస్తారు అదే ఎలా సెంటర్ నుంచి. వస్తాయి అంటున్నాను, ఎలా వస్తాయి ప్రభుజీ? సో ఇప్పుడు అది ఎలాగా అంటే కనుక నేను డయాగ్రామ్ చూపించాలి. అది ఆ పిల్లల ఎగ్జాంపుల్ ఉంది కదా, నేను ఇప్పుడు మీకు ఆ పిల్లల ఎగ్జాంపుల్ అర్థమైందా మీకు? అర్థమైంది అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ. సో ఆ పిల్లలు అంటే మొట్టమొదట ఆ, బాబు 30 డిగ్రీలు వెనకబడ్డాడు, ఆ, ఆ, రెండో 1300 డిగ్రీలు వెనకబడ్డాడు. 1300 కాదు, 390. 390 390 390 డిగ్రీలు అని అంటే కనుక ఒక సర్కిల్ కంప్లీట్ చేయడము, మళ్ళీ 30 డిగ్రీలు ఎక్స్ట్రా. ఇలా అవునా కదా? వస్తుందేమో కదా ప్రభుజీ, నేను పెన్సిల్ లో గీసాను సరిగ్గా లైట్ గా వచ్చింది. ఒకే లైన్ లో వస్తారు కానీ అది ఆ లైన్ కి ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు నిల్చుంటారు లా. అదేంటవుతుందంటే కనుక ఇద్దరు కూడా చంద్రుడు సూర్యుడు కూడా ఏంటంటే కనుక ఎలా అయితే కనుక రన్నింగ్ రేసుల్లో చేసేవాళ్ళు చూడండి, అందరినీ కూడా వరుసగా నిలబెట్టరు, అందరినీ కూడా ప్యారలల్ గా నిలబెడతారు కదా. వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైన్ లో వాళ్ళు పరిగెడతారు, వేరే వాళ్ళ లైన్ లోకి వెళ్ళకూడదు వాళ్ళు. అవునవును సో అలాగే సూర్యుడికి చంద్రుడికి కూడా వాళ్ళ ఆర్బిట్స్ అన్నమాట, వాళ్ళ రేడియస్ సెంటర్ నుంచి వాళ్ళ రేడియస్ చాలా డిఫరెన్స్ ఉంది. సూర్యుడి యొక్క ఆర్బిట్ రేడియస్ చాలా ఎక్కువ దూరం, చంద్రుడిది తక్కువ దూరం, బాగా రేడియస్ అయింది. అదే కాకుండా వాళ్ళ హైట్స్ లో కూడా డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో సో కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే కనుక సెంటర్ నుంచి అంటే మేరు పర్వతం నుంచి ఒకే లైన్ లో వస్తారు. ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, 30 డిగ్రీల దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, మళ్ళీ 60 డిగ్రీల దగ్గర మళ్ళీ కలుసుకుంటారు. అంటే కలుసుకోవడం అంటే ఏంటి? ఆ లైన్ నుంచి స్ట్రైట్ గా ఉంటారు ఒకే లైన్ లో. 30 డిగ్రీస్ నుంచి ఒక లైన్ గీస్తే అదే లైన్ లో ఇద్దరు ఉంటారు అనమాట, పక్క పక్కన ఉంటారు. అదే ఎలా సాధ్యం అంటున్నాను ప్రభు? ఒక లైన్ లో ఉంటారు సెంటర్ నుంచి. ఇందా చెప్పారు కదా బాయ్స్, అదే బాయ్స్ స్టోరీ అర్థమైంది. ఇది ఎలాగా అది వాళ్ళ 1 డిగ్రీ అయిన వాళ్ళకి ఈ 13 డిగ్రీలు అయిన వాళ్ళకి తేడా తేడా ఉంది కదా అంటున్నాను నేను. ఓకే అండి, ఒక్క నిమిషం. డ్రాయింగ్ గీయగలరా?
ఒక నిమిషం, డ్రాయింగ్ బోర్డు లోడ్ అవుతుంది, ఒక నిమిషం. పెన్ అవసరం లేదు. సో ఇది మనకి సెంటర్ అన్నమాట. ఇది సెంటర్ లో ఏంటి మనకి, ఇది మేరు పర్వతం అన్నమాట. ఓకే అండి, సెంటర్ లోది మేరు పర్వతం. సో ఇక్కడ ఏంటంటే కనుక చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు. ఆయన చంద్రుడి యొక్క రేడియస్ ఇలా ఉంటుంది. చంద్రుడి యొక్క రేడియస్ ఇలా ఉంటుంది, ఆయన యొక్క ఆర్బిట్ ఇలా ఉంటుంది అన్నమాట. సూర్యుడి యొక్క రేడియస్, ఆయన ఆర్బిట్ ఇలా ఉంటుంది. సో ఇది సెంటర్ కదా, సెంటర్ నుంచి ఇది ఒక లైన్ అన్నమాట. సెంటర్ నుంచి లైన్. సో ముందు ఎలా అయితే కనుక చంద్రుడు సూర్యుడు కూడా ముందు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది, 1 డిగ్రీ ఒక టైం వీల్ యొక్క మూవ్మెంట్ అన్నమాట. టైం వీల్ ఇలా తిరిగితే కనుక మొత్తం టైం వీల్ అంతా కూడా ఒక ఫుల్ సర్కిల్ వేస్తే కనుక సూర్యుడు 1 డిగ్రీ ఇక్కడికి వెనక్కి వచ్చాడు. సూర్యుడు ఇక్కడ ఉంటాడు 1 డిగ్రీ. అదే టైంకి చంద్రుడు అయితే కనుక 13 డిగ్రీస్ వెనక్కి వస్తాడు, ఇక్కడికి వస్తాడు ఆయన. ఇది ఒక సర్కిల్ అయిన తర్వాత. రెండో సర్కిల్ అయిన తర్వాత ఏమవుతుంది, టైం వీల్ రెండో సర్కిల్ అయిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఇక్కడ వస్తాడు 2 డిగ్రీలకి. తర్వాత మరి చంద్రుడు ఏమవుతాడు, 26 డిగ్రీలు వస్తాడు. యాక్చువల్గా ఇందాక 13 డిగ్రీలు అంటే ఇక్కడ దాకా వస్తుంది, రెండోది 26 డిగ్రీలు అంటే ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ 3 డిగ్రీలు అయితే శ్రీదేవి మాతాజీ మీరేం డ్రా చేయకండి. సో మీరు టచ్ చేయకండి, దీన్ని ఇక్కడ డ్రా అయిపోతుంది. ప్రభుజీ డ్రాయింగ్ కనపడుతుందా అందరికి? అందరికి కనబడుతుందండి, డ్రాయింగ్ కనపడలేదా? కనిపిస్తుంది ప్రభుజీ, కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. కనపడతలేదు. మీరు స్లైడ్ చేయండి మాతాజీ, కనబడుతుంది. కనపడతలేదు ప్రభు. సో మీరు స్లైడ్ చేసుకోండి ఒకసారి, మీకు కనబడుతుంది అందరికి. కమ్యూనికేట్ విత్ కామెంట్స్ ఉంటుంది ప్రభుజీ. తెలీదండి మరి మీ మొబైల్లో ఏం ప్రాబ్లం ఉందో. కొంతమంది కనిపిస్తుందంట, అందరికి కనిపిస్తుందండి, మిగతా వాళ్ళకి. శాంతి మాతాజీ మీకు కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ కనిపిస్తుంది. ఓకే అండి, అయితే సో మళ్ళీ నేను ఇంకోసారి డ్రా చేస్తాను నేను. సో ప్లీజ్ లిసన్. ఓకే, ఇది మనకి సెంటర్ అన్నమాట, మేరు పర్వతం. ఓకే అండి, ఇది మేరు పర్వతం. దీన్ని ఎం అని పెట్టి పేరు పెట్టుకుందాం, మేరు పర్వతం. ఈ మేరు పర్వతం దగ్గర నుంచి చంద్రుడు తక్కువ రేడియస్ లో తిరుగుతూ ఉంటాడు ఆయన. మేరు పర్వతం కదా, దీన్ని చంద్రానేమో, చంద్రుడిని సి అని పెట్టి పేరు పెట్టుకుందాం. ఆయన ఇలా తిరుగుతూ ఉంటాడు, గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు, సర్కిల్ సరిగ్గా రాలేదు. సో అదే సూర్యుడు అయితే కనుక ఆయన బయట రేడియస్ లో తిరుగుతూ ఉంటాడు, ఆయన ఇలాగా. సో దీన్ని సూర్యుని ఏమనుకుందాం, సన్ అని పేరు పెట్టు. సో టైం వీలు, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. ఇది ఈస్టర్న్ డైరెక్షన్, ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే సన్ను సన్ను, టైం వీలు, చంద్రుడు అందరూ కూడా ఇలాగ క్లాక్ వైజ్ లోనే తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడా. కానీ ఏమవుతుంది, టైం వీల్ తో చూస్తే కనుక వీళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతున్నారు. టైం వీల్ 1 రౌండ్ కంప్లీట్ చేసేసరికి క్లాక్ వైజ్ లో సన్ ఏంటంటే కనుక 1 డిగ్రీ వెనకాలకు వెళ్తాడు. అంటే సన్ ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ఫస్ట్ డిగ్రీ. అదే టైంకి చంద్రుడు ఎంత ఎంత వెనక్కి వెళ్తాడు, 13 డిగ్రీస్ వెనక్కి వెళ్తాడు ఇక్కడికి. మళ్ళీ అదే ఇంకొక సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సన్ ఎక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు. చంద్రుడు ఎక్కడికి వచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చేస్తాడు ఆయన. అదే 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి 10 డిగ్రీస్ ఇక్కడికి వచ్చేస్తాడు ఆయన, ఎవరు, సన్. అదే చంద్రుడు అయితే కనుక 130 డిగ్రీస్, 130 అంటే కనుక ఆయన ఇది ఒక 90, ఇక్కడికి వచ్చేస్తాడు ఆయన చంద్రుడు 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి. మళ్ళీ 20 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి, 20 రౌండ్స్ అంటే కనుక చంద్రుడు 20 డిగ్రీస్ ఇంచుమించు, సూర్యుడు ఇక్కడ ఉంటాడు 20 డిగ్రీస్ అందాజు, ఇక్కడ వరకు ఉంటాడు ఆయన.
అదే ఈయన ఎంత ఉంటాడు? 13 × 2 260 డిగ్రీస్. 260 డిగ్రీస్ అంటే కనుక ఇది 180, ఇది 270. సో మూన్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఎప్పటికి 20 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి మూన్ ఇక్కడ ఉంటాడు. 20 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి సూర్యుడు ఇక్కడే ఉంటాడు ఆయన ఇంకా. ఎందుకంటే 1 డిగ్రీ కదా ఆయన వెనక్కి వెళ్తున్నాడు. అదే 30 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి సూర్యుడు ఎక్కడ ఉంటాడు? 30 డిగ్రీస్ ఉంటాడు. ఇక్కడే ఉంటాడు ఆయన సూర్యుడు. కానీ మూన్ ఏం చేస్తాడు? 30 డిగ్రీస్ అంటే కనుక ఎంత? ఇక్కడి నుంచి లెక్క పెట్టాలి మనం. ఇక్కడికి 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, 270 డిగ్రీస్, 360 డిగ్రీస్. 12 రౌండ్స్ కి ఇక్కడికి వచ్చేస్తాడు. ఎవరు? చంద్రుడు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తాడు ఆయన. 12 ఎన్ని మొత్తం? సో 12 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేస్తాడు ఆయన. 12 × 3 = 36. ఇక్కడికి వచ్చేస్తాడు. 13వ రౌండ్కి మళ్ళీ 30 డిగ్రీస్ వెనక్కి వెళ్తాడు ఇక్కడికి. సో ఇక్కడ చూస్తే కనుక సెంటర్ నుంచి చూస్తే ఇది 30 డిగ్రీస్ యాంగిల్. ఈ యాంగిల్ 30 డిగ్రీస్. సో చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అంటే ఏంటి? చంద్రుడు సూర్యుడు కూడా ఈ 30 డిగ్రీస్ యాంగిల్ లైన్లోనే ఒకే లైన్లో ఉన్నారు. కలుసుకోవడం అంటే కనుక ఇది కలుసుకోవడం, ఒకే లైన్లోకి రావడం అన్నమాట. ఎప్పుడైతే కనుక ఇది ఇలా జరుగుతుందో అది అమావాస్య. అలాగే మళ్ళీ ఇంకొక 30 రౌండ్స్ కంప్లీట్ అయితే కనుక 60 డిగ్రీస్ యాంగిల్లో మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారు. చంద్రుడు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సూర్యుడు ఇక్కడ ఉంటారు. అప్పుడు చంద్రుడు ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి వచ్చేస్తాడు ఆయన. మళ్ళీ ఇంకొక 30 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేసరికి, ఇంకొక 30 రౌండ్స్ అంటే 90 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఏమవుతుంది? ఈ లైన్లో అనమాట. ఒక నిమిషం. 30 ఇంకొక మొత్తం 90 డిగ్రీస్ కంప్లీట్ అయ్యేసరికి 1 డిగ్రీ కదా సూర్యుడు, అందుకని ఆయన 90 డిగ్రీస్ కాబట్టి సూర్యుడు ఇక్కడ ఉంటాడు. కానీ చంద్రుడు అయితే కనుక ఏం చేస్తాడు? మొత్తము ఆయన 90 × 13 కంప్లీట్ చేసేసి ఆయన ఈ పొజిషన్లో ఉంటాడు. అంటే చంద్రుడు సూర్యుడు కలుసుకుంటున్నారంటే ఈ స్ట్రైట్ లైన్లో ఉంటున్నారు సెంటర్ నుంచి. కాబట్టి ఇదొక అమావాస్య. సో 30 డిగ్రీస్ దగ్గర ఒక అమావాస్య వస్తుంది, 60 డిగ్రీస్ దగ్గర ఒక అమావాస్య వస్తుంది, 90 డిగ్రీస్ దగ్గర ఒక అమావాస్య వస్తుంది. అలాగా ప్రతి 30 డిగ్రీస్ దగ్గర అమావాస్యలు వస్తాయి. అలాగా 360 డిగ్రీస్ కంప్లీట్ అవ్వడానికి మొత్తము 12 అమావాస్యలు వస్తాయి అన్నమాట. సో అదనమాట. సో మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా ఇందాక మనం ఎద్దుల బండిది ఆ చక్రం చూపించుకున్నాం కదా. ఇది ఒక రాశి, 30 డిగ్రీస్ ఒక రాశి, ఈ 30 డిగ్రీస్ ఒక రాశి, ఈ 30 డిగ్రీస్ ఒక రాశి. కాబట్టి సూర్యుడు ఒక్కొక్క నెలకి అంటే 30 చుట్లకి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు. ఆయన వెనకాలకి వెళ్తున్నాడు. ఇదేంటంటే కనుక రాశులు అన్నమాట. సో దీనికి బయట మళ్ళీ నక్షత్రాలు ఉంటాయి. 27 నక్షత్రాలు చంద్రుడికి లెక్క. అది రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఓకే అండి, కొంచెం మళ్ళీ ఒకసారి రికార్డింగ్ వినండి. అర్థం అవ్వకపోతే కనుక మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకే అండి. హరే థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. నాకు అంత పక్కకన్నా రాలేదు ఎందుకన్నా మరి స్లైడ్. కనబడుతోంది అంటే కొంతమంది కనబడుతుందంట, మరి మీకు ఎంత ట్రై చేసినా రాలేదు. షేర్ చేశాను. నాకు కాన్సెప్ట్ అర్థమైంది. ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే మాత్రం వచ్చింది మాతాజీ. ఇందాక రాలేదు. నేను ఒకసారి జూమ్ మీటింగ్ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయితే మాత్రం వచ్చింది. నాకు కాన్సెప్ట్ అర్థమైంది లే ప్రభుజీ. ముందు మీరు చెప్పినప్పుడే అర్థమైంది. అంటే ప్రతి రాశి 30 days ఉంటుందా ప్రభుజీ? అవునవును, 30 days. ఒక్కొక్క రాశి 30 days. ఓకే.